ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ వసంతనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టుకు తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. తాను వేసిన తొలి ఓటు టీడీపీకేనని, దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ వ్యక్తిత్వమని గుర్తు చేసుకున్నారు. కేపీహెచ్పీలో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఎన్టీఆర్ పాఠశాల భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ నిర్మాణ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టేలా పాలన సాగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. అంజయ్య గారు జరిగినటువంటి అన్యాయమే గాని, ఎన్టీ రామారావు గారిని బాధ పెట్టడమే గాని టీడీపీ మహానాడు వేదికగా పార్టీ నేత నన్నూరి నర్సిరెడ్డి చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగడుతూ ఆయన చెప్పిన యువరాజు కథ సభలో ఆకట్టుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని పార్టీలు ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకుని అధికారానికి రావాలని చూస్తున్నాయని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మాత్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో టీడీపీ తీసుకోబోయే రాజకీయ నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయని స్పష్టం చేశారు. మహానాడు వేదికగా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించిందన్నారు. నర్సిరెడ్డి ప్రసంగానికి సభలో ఉన్న నాయకులు, కార్యకర్తలు చప్పట్లతో స్పందించారు. చెబితే మళ్ళీ అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి మీ రాజు ఏమన్నాడు అన్నాడంట. ఏమన్నాడు అంటే, మా రాజు నిన్ను ఉరిదీయొద్దంటాడు అనుకున్నావు కదా అన్నాడంట. అవును, మీ రాజు నైజం అది కదా, అతను ఉరిదీయనీయడు అంటే, ఓ పిచ్చోడా, మా రాజు అక్కడ లేడు, మా యువరాజు ఉన్నాడు, ఇలా సచ్చే వరకు ఉరిదీయమని చెప్పిండంట. అందుకనే రాష్ట్ర రాజకీయాల నుంచి ఫ్యూచర్ సిటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పర్యటించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు అధికారులతో పురోగతిపై సమీక్ష నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులపై ప్రత్యేకంగా ఆరా తీశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఈ అంశాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలిచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ తో పాటు భువనేశ్వరి, అమరావతికి వెళ్లిపోవాలని అన్నారు. తెలంగాణలో ఉన్న మేధావులు, సామాజిక ఉద్యమకారులపై అణిచివేత రాజకీయాలు ఇక సాగవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. సామెల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ నీ అయ్యే జాగిరున్నారు. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యమకారుల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చారు, బతకనికి వచ్చినాడు, బతకనట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునేది. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వరుస. టీడీపీ మహానాడుపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ ఈవెంట్లా మారిపోయిందని, పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించారు. ఒకవైపు నాయకుల ప్రసంగాలు జరుగుతుండగా మరోవైపు రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. మహానాడులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పేర్ల కంటే వైసీపీ అధినేత జగన్ పేరే ఎక్కువగా వినిపించిందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వైసీపీని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మీ స్పీచ్లు వినట్లేదనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు హైబ్రిడ్ మహానాడు, అట్టర్ ఫ్లాప్ మహానాడు అని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే వీళ్ళు బిర్యానీలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చినా రాలేదు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. పేద ప్రజలు, అణగారిన వర్గాల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రస్తుతం రాజకీయాల్లో పెరిగిన అవినీతి, అక్రమాలు పోవాలంటే ఎన్టీఆర్ వంటి నాయకుడు మళ్లీ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పేదవాడిగా ఎన్టీఆర్ మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నానని భావోద్వేగంగా చెప్పారు. ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకుని పనిచేసిన నాయకుడు ఎన్టీఆర్ మాత్రమేనని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించే నాయకత్వం రాష్ట్రానికి అవసరమని ఈ సందర్భంగా మోత్కుపల్లి చెప్పారు. టీడీపీ మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశంసలు కురిపించారు. లోకేష్ ను పులితో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులి కడుపున పులే పుడుతుందని, పెద్ద పులి సాధువు అయితే చిన్న పులి ఉగ్ర నారసింహంలా మారుతుందని అన్నారు. ఈ ఉగ్ర నరసింహ దెబ్బకు గొడ్డలి పార్టీ పరారు కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. తెలుగు జాతి ఐక్యతతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో లోకేష్ దేశానికి దిక్సూచిగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఏ రకంగా ఇన్సల్ట్ చేసిందో ఆ రోజు చూసిన బాధను తట్టుకోలేక ప్రజలకు ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంజయ్య గారు